హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. అయితే ఇక గుండె నిండా గుడి గంటలు సీరియల్లో శివను కిడ్నాప్ చేసిన గుణ పని చెప్పి ఇక మరి బాలు మాత్రం శివను ఎగ్జామ్ సెంటర్కు పంపిస్తాడు. అలా పంపించడంతో ఇక మరి సుమతికి అరుణ్ చెప్పిన లొకేషన్ వల్ల ఇక బాలుకు సుమతి చెప్పడంతో ఇక బాలుకు మాత్రం పని ఈజీగా అయిపోతుంది. ఇక గుణాకు బుద్ధి చెప్పి శివాని ఎగ్జామ్ సెంటర్కి పట్టుకుపోతాడు. ఎందుకంటే మరి ఎగ్జామ్ సెంటర్కి తీసుకుపోకుండా ఇంటికి తీసుకొస్తే ఇక లేట్ అవుతుంది, ఎగ్జామ్ టైం అయిపోతుంది కాబట్టి ఇక ఎగ్జామ్ సెంటర్కి పంపిస్తాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇక ప్రభావతి రోహిణి గురించి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది చేసిన మోసాలు కుట్రలు చాలా ఉన్నాయి. ఇది కొత్తగా ఏం ఆలోచిస్తుందో ఏమో. అసలు ఇది మమ్మల్ని ఒక పిచ్చోళ్ళ లెక్క చేసి వెర్రిపప్పలను చేసి మరీ నాటకాలు ఆడుతుంది. అసలు ఇది ఏం ఆలోచిస్తుంది, ఏం కథ? ఇది చేసిన ఎత్తులకు పై ఎత్తులు వేసి చాలా జాగ్రత్తగా ఉండాలి, నా కొడుకును కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని సుమతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇలా ఏడ్పిస్తూ ఉన్నప్పుడు ఇంతలోనే మనోజ్ వస్తాడు. ఇక మనోజ్ రావడంతో ప్రభావతి మనోజ్తో అంటుంది, ఏరా రోహిణి వచ్చిందా షాప్కి, ఈరోజు ఏమైందిరా ఫర్నిచర్ షాప్కి వచ్చిందా అని మాట్లాడడంతో అలా అనడంతో వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంట్లో అందరూ ఉంటారు, ఇక నవ్వుకుంటూ ఉంటారు. అలా అనడంతో ఇక రోహిణి అంతలోనే వస్తుంది. అలా రావడంతో ఇక రోహిణి రావడంతో ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఇక తన దగ్గర ఉన్న శాలరీ మాత్రం ప్రభావతికి ఇస్తుంది. అలా బ్యాగ్లో చేయబెడుతుంది. అలా బ్యాగులో చేయబెట్టడంతో మరి బాలు ఏదో ఒకటి చేస్తుందమ్మా, మరి నేను ఏం చేస్తుందేమో అనగానే నాకు అలాంటి బుద్ధులు లేవు, అలాంటి దాన్ని కాదు అని తన బ్యాగులో నుంచి పైసలు తీసి ప్రభావతికి ఇవ్వడానికి వెళ్తుంది. ఎందుకు ఇస్తున్నావు ఏంటి అంటే, ఇవి నా శాలరీ అత్తయ్య, ఇక మీదట ఏ రూపాయి ఖర్చు చేయను, నేను ₹1 సంపాదించానంటే ఇవన్నీ పైసలు మీ చేతిలో పెట్టి మీరు ఖర్చులకు ఇస్తేనే నేను తీసుకుంటాను. నేను ఈ ఇంట్లో ఉన్నాను అంటే కేవలం మీరు నన్ను క్షమించి ఈ ఇంట్లో ఉంచడానికి కారణం మీరు మాత్రమే అత్తయ్య. మిమ్మల్ని ఇక మీదట మీకు బాధ కలిగించే తప్పు చేయను, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు నాకు పునర్జన్మ ప్రసాదించారు. ఇక మీదట నేను మీకు నచ్చిన కోడలుగా, మీకు ఇష్టమైన కోడలుగానే ఉంటాను అత్తయ్య. ఇక మీదట నేను ₹1 సంపాదించినా కూడా ఆ రూపాయి కూడా మీకు ఇస్తాను అత్తయ్య అని ప్రభావతితో అనడంతో ఇక అక్కడే ఉన్న శృతి, ఇంకెన్ని నాటకాలు ఆడతావు, ఇది కూడా ఒక నాటకమేనా, ఇంకేమేమి ఉన్నాయి నీ నాటకాలు అనగానే, నేనేం నాటకం ఆడలేదు శృతి, నేను అత్తయ్యకు ఇస్తున్నాను, కావాలనే ఇస్తున్నాను అత్తయ్యకు అనగానే, అదేంటి నువ్వు డబ్బులు ఇవ్వగానే మంచిదాని అయిపోతావా, అత్తయ్య నిన్ను మంచిగా చూసుకుంటుందా అంటే నువ్వు ఇచ్చినంత మాత్రాన మేము కూడా ఇవ్వాలనుకుంటున్నావా, అయినా అలా ఇస్తే మేము ఇవ్వాలని రూల్ ఉందా అంటే, అయినా మేము అత్తయ్య ఏరుకోరి తీసుకొచ్చిన కోడలువేం నువ్వు కాదు కదా, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, మలేషియా నుండి వచ్చి మనోజ్ను పెళ్లి చేసుకున్న కోడలు అని అనడంతో ఇక ప్రభావతి కోపం వచ్చి ఇక చాలు ఆపండి అనగానే ఇక రోహిణి మాత్రం తీసుకొచ్చిన శాలరీ ప్రభావతికి ఇవ్వపోతుంది. అలా ఇవ్వడంతో నాకేం అవసరం లేదని ప్రభావతి తిరస్కరిస్తుంది. అలా రిటర్న్ చేయడంతో అక్కడే ఉన్న సత్యం ఇలా అంటాడు, ఆ డబ్బులు అనేవి నువ్వే ఉంచుకోమ్మా, నువ్వు ముందే మలేషియా నుంచి వచ్చానని చెప్పి అన్ని నాటకాలు ఆడి డ్రామాలు ఆడావు కదా, దానికి నువ్వు ఎంత అప్పు చేసావో ఏమో, మరి అప్పు తీర్చుకోవాలంటే నీ డబ్బు నీ దగ్గరే ఉండాలి కదా, నువ్వు డబ్బు ప్రభావతికి ఇవ్వనవసరం లేదు, నీకు అప్పులు ఉన్నాయి కదా, నీ అప్పులను నువ్వే తీర్చుకోవాలి. మరి ప్రభావతికి డబ్బులు ఇస్తే నీ అప్పు అనేది ఎలా తీరుస్తుంది, వాళ్ళందరూ వచ్చి నిన్ను అడుగుతా నువ్వు ఏ విధంగా డబ్బులు ఇస్తావు, నీ అప్పు నువ్వు తీర్చుకో అనగానే సరే అని రోహిణి ఊరుకుంటుంది. ఇక మీనా మాత్రం వచ్చేస్తుంది. ఇక అలా రావడంతో ఎక్కడికి వెళ్ళావమ్మా అని మీనా సత్యం అడుగుతాడు. ఇక మీనా రాగానే సత్యం అడగగానే ఇక శివాను గుణ కిడ్నాప్ చేసిన విషయము, ఇంజెక్షన్ ఇచ్చే విషయము ప్రతి ఒక్కటి చెప్పడంతో ఇలా అంటాడు, అసలు ఆ గుణగాడికి ఎంత చేసినా బుద్ధి రావడం లేదు, అసలు వాడికి ఎంత తనినా తక్కువనే, అలాంటి వాళ్ళతో స్నేహాలు చేయకూడదు, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఇలానే ఉంటుంది, ఇద్దరు కలిసి కదా నా దగ్గర మనీ కూడా తీసుకున్నారని అంటుంది. అలా అనడంతో ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి వేస్ట్ కదా, జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఎప్పుడు చూడు అదే ఆలోచిస్తూ ఉంటావు, నీకు చెప్పినంత మాత్రం అర్థం అవ్వట్లేదా, ఎన్నిసార్లు చెప్పాలి, జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు కూడా మాట్లాడొద్దు, నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అర్థం చేసుకోవడం లేదేంటి,
చెప్పడంతో అని గట్టిగా సత్యం అంటాడు. అలా అనడంతో ఇక ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. అలా సప్పుడేక లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన వెళ్తుంది. ఇక మీనాడు మాత్రం ఇక బాలు, శృతి అందరు కలిసి మాకు కొంచెం టీ పెట్టి తీసుకురావా, ఆంటీని టీ పెట్టి తీసుకురమ్మంటే ఆంటీ టీ పెట్టదంట, కావాలంటే రవికి మాత్రం పెట్టిస్తుందంట. మరి కావాలంటే ఇక మిగతా వాళ్ళకు పెట్టియదంట. మరి కావాలంటే మిగతా వాళ్ళకి ఎవరు పెట్టిస్తారో ఏమో, లేదంటే నువ్వు కావాలంటే అందరికి పెట్టిస్తావు, వాళ్ళ ఆంటీ మాత్రం వాళ్ళ మలేషియా కోడలకు మాత్రమే పెట్టిస్తుంది, మాకైతే పెట్టేయదు అని అనడంతో ఏంటి మీరు నా మీద వెటకారంగా మాట్లాడుతున్నారు, జోకులు వేసుకుంటున్నారేంటి అనగానే మీ మీద జోకులు వెటకారం ఏం లేదంటే మీరు టీ పెట్టియమంటే బాలుకు పెట్టివ్వను మాకు పెట్టివ్వనని చెప్పారు కదా, అదే విషయం మాట్లాడుతున్నాము, టీ అడిగితే పెట్టియన్నారు కాబట్టి మీనాని అడుగుతున్నాము అనగానే ఇక మీనా అందరికీ టీ పెట్టిస్తుంది. ఇక అందరికీ టీ పెట్టిస్తాను అని ఇక వెళ్తూ అందరికి టీ పెట్టి ఇస్తుంది. ఇక అలా వెళ్తుంది మీనా. ఇక మీనా టీ తీసుకొని రావడంతో ఇక అందరూ టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రోహిణి గురించి మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఏం ఎత్తులేస్తుంది పై ఎత్తులు అని ఆలోచిస్తూ ప్రభావతికి ఇట్లా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగానే రోహిణికి ఫోన్ వస్తుంది. ఇక అలా ఫోన్ రావడంతో రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా టెన్షన్ పడడంతో ఇక మరి ఫోన్ ఎక్కడి నుంచో రాదు, సుగుణమ్మ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. అలా ఎంతో టెన్షన్ ఎంతో ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే ఫోన్ అనేది వస్తుంది. అలా రావడంతో ఇక రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఎక్కడ మాట్లాడాలి, ఏం కథ, మాట్లాడితే ఎవరైనా వింటారా చూస్తారా అని టెన్షన్ పడుతూ అటు ఇటు ఎవ్వరు చూడకుండా మేడ మీదకి వెళ్ళి ఫోన్ మాట్లాడాలనుకుని వెళ్తుంది. అలా వెళ్ళడంతో శృతి చూస్తుంది. అదేంటి ఫోన్ ఇక్కడ మాట్లాడకుండా ఎక్కడికో వెళ్ళి మాట్లాడుతుంది ఏంటి, అందరి ముందు మాట్లాడవచ్చు కదా, అసలు ఏం ప్లాన్ చేస్తుంది, అసలు ఏంటి పైకి వెళ్ళి మాట్లాడుతుంది, అసలు ఏం నడుస్తుంది అని కావాలని ఇక తన వెనకాలే వెళ్ళి సీక్రెట్గా చూస్తుంది రోహిణిని శృతి. ఇక రోహిణికి తెలియదు శృతి చూస్తుందని. అలా కావడంతో ఇక అటుపక్క నుంచి సుగుణమ్మ ఇలా అంటుంది, అమ్మ రోహిణి చింటుకు దెబ్బ తగిలింది, రక్తం బ్లడ్ కారుతుంది, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం కూడా లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, ఇక్కడ పైగా నాకు ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేదు, నాకు చాలా టెన్షన్ అవుతుంది, నువ్వు త్వరగా రావమ్మా వాడికి అస్సలు బాగలేదు అనడంతో అప్పుడు రోహిణి అంటుంది, నువ్వు టెన్షన్ పడకమ్మా నేను వచ్చేస్తున్నాను, వాడిని జాగ్రత్తగా చూసుకో, నేను వచ్చే వరకు నేను వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అనడంతో ఇక రోహిణి కిందికి వెళ్ళిపోతుంది. అలా టెన్షన్తో వెళ్ళిపోవడంతో ఇక ఇదంతా విన్న శృతి ఆలోచిస్తుంది. ఎందుకంటే రోహిణికి తల్లి లేదని చెప్పింది. మరి తల్లి లేదని చెప్పినప్పుడు సడన్గా అమ్మ అని మాట్లాడుతుంది ఏంటి, అసలు రోహిణి ఎవరిని అమ్మ అని పిలుస్తుంది, అసలు ఎవరికి ఏమైంది, అసలు వాడికి ఎవరికి దెబ్బ తాకింది తలకు, అసలు ఎవరు వాళ్ళు, అసలు ఏం జరుగుతుంది రోహిణి వెనకాల, ఏదో జరుగుతుంది, ఏదో రహస్యం ఉంటుంది, ఏదో రహస్యం ఉంది, అసలు ఏంటో తెలుసుకోవాలని రోహిణి వెనకాల శృతికి డౌట్ వచ్చి తన వెనకాలే వెళ్తుంది. అలా వెళ్ళడంతో ఇక రోహిణి మాత్రం ఇంటికి వెళ్తుంది. అలా వెళ్ళిన రోహిణి చింటూను సుగుణమ్మను హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. ఇదంతా చూస్తూనే ఉంటుంది శృతి. ఇక శృతికి ఏం అర్థం కాదు. అలా అర్థం కాకుండా అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చింటిని మాత్రం హాస్పిటల్ తీసుకెళ్ళి లోపలికి టెస్ట్ గురించి పంపిస్తుంది. శృతి మాత్రం అక్కడుండి వీళ్ళనే చూస్తూ ఉంటుంది. అప్పుడు అంటుంది, ఏం కాదమ్మా నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను, వాడికి ఏం కాదు అనగానే వాడికి ఏం కాదమ్మా నువ్వు ఉండగానే నేను ఉన్నా కదమ్మా నువ్వు టెన్షన్ పడకు, ఏదో ఎమర్జెన్సీ అయి ఉంటుంది, నువ్వు ఎందుకు మామూలుగానైతే చేయవు, అసలు ఏంటా అని నేను ఫోన్ లిఫ్ట్ చేశాను, అయినా కూడా ఇంట్లో మా అత్తయ్యకు మా ఆయనకు నేను నచ్చడం లేదు, అసలు నేను చెప్పిన అబద్ధాల వల్ల ఇంట్లో నన్ను ఒక పురుగులా చూస్తున్నారు, ఎవరు కూడా నన్ను నచ్చడం లేదు, ఇప్పుడు ఇది కూడా నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నాకు పిల్లగాడు కూడా ఉన్నాడని, నాకు కొడుకు కూడా ఉన్నాడని తెలిస్తే ఇంట్లో ఇక నన్ను ఉంచరు, మెడలు బట్టి బయటకు నెట్టేస్తారు, ఇది మాత్రం తెలియకూడదు, నన్ను వాళ్ళు ఊరుకోరు, ఇంట్లో నుండి బయట పంపిస్తారు, నువ్వు ఎప్పుడైతే చింటుకు బాగలేదు ఇలా కింద పడి దెబ్బ తాకిందని చెప్పావో అసలు నాకు ఉండబట్టలేక ఊరుకొచ్చాను అని చెప్పడంతో సరే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళమ్మా నీకు ఇబ్బంది అవుతుంది, నీ అత్తగారింటి దగ్గర మీ అత్తమ్మకి ఇట్లా అడుగుతుంది ఎక్కడికి వెళ్ళావు ఏం కథ అని మళ్ళీ ఆర తీస్తుందంటే ఏం పర్లేదు నేను చూసుకుంటానమ్మా, చూస్తాను, వాడికి ఎలా ఉందో తెలుసుకున్నాకనే వెళ్తాను అనడంతో అక్కడ దాచుకొని చూస్తున్న రోహిణి
రోహిణి విషయం మొత్తం శృతికి తెలిసిపోతుంది. ఇక రోహిణికి తెలవడంతో ఇక అర్థమైపోతుంది, ఏంటి నీతో ఉన్న పిల్లోడు నీ కొడుకు, అమ్మ నీకు పెళ్ళి కూడా అయిందా, నీకు ఆల్రెడీ పెళ్ళి అయి నీ కొడుకు కూడా ఉన్నాడా, ఇంత మోసం చేస్తావా, ఇన్ని అబద్ధాలు కాకుండా ఇంత మోసం చేస్తావా, నాకు తెలుసు నీ దగ్గర ఏదో రహస్యం ఉందని తెలుసు, ఆ రహస్యం ఇదేనా, అమ్మ నీ సంగతి అయిపోయినట్టే, నువ్వు చెప్పిన అబద్ధాలకు ఇది కూడా తోడైంది, అసలు నేను ఇంట్లో కాదు కదా, అసలు ఊరు నుంచే పంపిస్తుంది అత్త అని అత్తమ్మ అనగానే ఇక ఇంటికి గబగబా వచ్చేసి పిలుస్తుంది. అలా పిలవడంతో ఏంటి అలా అరుస్తున్నావేంటి, అంత గట్టిగా అరుస్తున్నావేంటి అనుకుంటా ప్రభావతి అంటుంది. ఎందుకు అరుస్తున్నా అంటే మీతో నాకు పని ఉంది అత్తమ్మ, ఎందుకంటే ఇన్ని రోజులు మీరు రోహిణిని మలేషియా నుండి వచ్చింది, చాలా మంచి కోడలు, కోటీశ్వరరాలు అని అన్నారు కదా, పైగా మీకు మోసం చేసిన అబద్ధాలు చెప్పిన విషయం కూడా తెలిసింది కదా, ఇంకొక విషయం తెలిస్తే మీ గుండెలు పగిలిపోతాయి, అసలు ఆ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరు, ఇంకొక విషయం నేను తెలుసుకున్నాను, ఇక మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను, చూడండి ఆ రహస్యం ఏందో మీరే చూస్తే మీకే తెలుస్తుందని ఇక ప్రభావతిని మీనాని ఇద్దరిని పట్టుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే ఇవి చెప్తే నమ్మరు కాబట్టి డైరెక్ట్ చూపించాలని వాళ్ళని తీసుకొని వెళ్తుంది శృతి. ఇక అలా దూరంగా ఉన్న రోహిణిని చూపిస్తుంది శృతి. చూడు అక్కడ అంత దూరంలో రోహిణి కూర్చుంది, వాళ్ళకి ఏమవుతుంది, ఏం కథ, ఎందుకు వచ్చింది అని మొత్తం క్లారిటీగా తెలుసుకుందాం, ఎవరి కోసం వచ్చింది, ఎవరికి ఏమైంది అని ఇక శృతి చెప్పడంతో ఇలా చెప్తుంది, మీకు ఏంది అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్ని వివరాలు నేను కళ్ళకు కట్టినట్టు చూపిస్తానని చెప్పి ఒక నర్సుకి ఎంతో కొంత ఇచ్చి అక్కడ ఉన్న ఆవిడ దగ్గరికి పోయి మొత్తం డీటెయిల్స్ కనుక్కో అని చెప్పడంతో ఇక అలాగే అని చెప్పేసి ఇక అలానే వెళ్తుంది నర్సు. అలా వెళ్ళిన నర్సు తనను మొత్తం డీటెయిల్స్ అడుగుతాను, లోపల ఉన్న బాబు ఏమవుతారు, అసలు మీరు ఎందుకు వచ్చారు, ఏమైంది అని అడగగానే ఆ అబ్బాయికి అసలు బాగాలేదు, నీ కొడుకు అతను ఏమవుతాడు అని అడగగానే తను నా కొడుకు, నా కన్న కొడుకు అనగానే ఇక ఇద్దరిది ఒకే బ్లడ్ గ్రూప్ అనగానే కాదు నా కొడుకు బ్లడ్ గ్రూపు నాది ఒకటి కాదు అనగానే మరి బ్లడ్ కావాలి తెప్పించాలనగానే కావాలని ఇక నర్సు అడుగుతూ ఉంటుంది, ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి కాబట్టి. అలా అడగడంతో ఇక నర్సుకు చెప్పి ఇక అవి చెప్పినవన్నీ వింటుంది నర్సు. అప్పుడు అనగానే ఇక వాళ్ళ సుగుణమ్మతో అంటుంది, నువ్వు టెన్షన్ పడకమ్మా, చింటుకు ఏం కాదు, నువ్వు చింటుకు నేను ఏం కానివ్వను, నేను ఉండగా చింటుకు చీమ కూడా వాళ్ళనివ్వదు అనగానే కానీ సుగుణమ్మ మాత్రం రోహిణిని అడుగుతూనే ఉంటుంది, ఇక నువ్వు అబద్ధాలు ఆడినవి చాలు, ఇక ఇందాక అబద్ధాలు ఆడినావు, ఇక మీదటనైనా ఇంట్లో చెప్పేసే నీకు కొడుకున్నాడు పెళ్ళయిందని ఉన్న నిజం చెప్పమ్మా, ఇక మీదట అబద్ధాలు ఆడినవి చాలు, ఇక అబద్ధాలు ఆడకు అనగానే చెప్తానమ్మా, నాకు కూడా చెప్పాలనే ఉంది, కాకుంటే ఇప్పుడే మలేషియా విషయం నేను అబద్ధం ఆడి మనోజ్ను పెళ్లి చేసుకున్నానని ఇప్పటికే నన్ను కూరలో కరివేపాకులాగా తీసి పక్కకు పడేస్తుంది, కానీ ఇప్పుడు ఈ విషయం చెప్తే ఇంకేమైనా ఉందా, నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపించేస్తారు, ఇప్పుడు కాదమ్మా చెప్తాను, కొంచెం టైం తీసుకొని చెప్తాను అనగానే ఇప్పుడు నువ్వు చెప్పేది ఇప్పుడు కాదు, అదేదో నువ్వు పెళ్ళికి ముందే మీ అత్తగారితో అన్ని విషయాలు చెప్పుంటే ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదు, ఇంతవరకు తెచ్చుకునేదాన్ని కాదు కదా, నీ మీద గౌరవం రెస్పెక్ట్ అనేది ఉండేది కదా అని అనడంతో నేను అలా చెప్పినట్టయితే తను కోటీశ్వరరాలు కూతురు భార్యగా రావాలి, తన కొడుకు ఆలోచించటమే, నేను బీదదాన్ని ఏం లేదని అని తెలిస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తుందా, తన కొడుకు పెళ్ళంగా తీసుకుంటుందా, నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తుందా, ఇప్పుడు నేను ఆ నిజం చెప్పినంత మాత్రాన నాకు పెళ్ళి అనేది జరగకపోవు అని అనడంతో ఇప్పుడు కూడా నాకు పెళ్ళయింది, నాకు ఫస్టే పెళ్ళయింది, నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు అని ఈ విషయం కూడా చెప్పినట్టయితే ఇక నన్ను ఉంచరు భూమి మీద, ఇక ఇంట్లోకి వెళ్ళిపో, నేను అవసరం లేదు అని మాట్లాడతారు. అసలు వాళ్ళకు డబ్బు మీద ఉన్న ఆలోచన మనుషుల మీద అస్సలు ఉండదమ్మా, నేను మలేషియా నుండి రాలేదు, నేను నాకేం లేదు అని తెలిసినప్పటి నుంచి నన్ను అసలు మనిషికి ఇచ్చే వాల్యూ కూడా లేదు, అసలు నాకు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా లేదు, ఇంకా ఈ విషయం చెప్తే ఇక నన్ను బ్రతకనిస్తారా, అసలు నన్ను ఇంట్లోకి వెళ్ళి మెడలు బట్టి బయటకు నూకేస్తుంది మా అత్తయ్య అని చెప్పడంతో ఇక ప్రభావతి అక్కడే ఉండి వీళ్ళ డ్రామా అంతా చూస్తూ ఉంటుంది. అలా వాళ్ళ అమ్మతో మాట్లాడడము, మరి నర్సు వచ్చి తినతో మాట్లాడడము అన్నీ వింటుంది. అప్పుడు విని
నేను ఇప్పటికైనా నేను ఎలా ఉంచుతాననుకుంటున్నావే, అసలు నీ అంత చూస్తా, అసలు ఏంటి ఏం బతికేది, ఎన్ని మాటలు ఎన్ని అబద్ధాలే, నేను ఒక వెర్రిపప్పలా కనిపిస్తున్నానా, ఒక పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, ఎందుకే మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు, అబద్ధాల మీద అబద్ధాలు, మోసాల మీద మోసాలు, నా కొడుకుని నన్ను ఇంతగానో మోసం చేస్తున్నావే, మేము నీకేం అన్యాయం చేశామే, మా వెంట పడ్డావు, అసలు నేను ఇప్పుడు ఏమనాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు, అసలు నేను ఎలా తిట్టాలో కూడా నాకు తెలియడం లేదు, నువ్వు చేసే పనికి అసలు నీ ముఖం కూడా చూడాలనిపిస్తలేదు, అసలు నువ్వు మలేషియా వెళ్ళలేదు, నీకు ఆస్తి అంతస్తు ఏది లేదు, కనీసం నువ్వు పెళ్ళి కాని అమ్మాయివని కూడా, నువ్వు పెళ్ళైన అమ్మాయివి, పెళ్ళి కాని అమ్మాయివి అని చెప్పి నా కొడుకును నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నావే, ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావే, ఇన్ని రోజులు ఇన్ని ఎత్తుగడలేసి ఆటలాడావు, ఇప్పుడు ఇంకో అబద్ధము, ఇన్ని అబద్ధాలే, ఇప్పుడు మా కళ్ళు తెరుచుకున్నాయి కాబట్టి మేము హాస్పిటల్ వచ్చి తెలుసుకున్నాము, ఇన్ని అబద్ధాలు నువ్వు ఎలా ఆడగలుగుతున్నావే, అసలు ఇన్ని అబద్ధాలు నీకు ఎలా వస్తున్నాయే, ఎన్ని నాటకాలు, ఎన్ని అంగనాచి నాటకాలు, ఎన్ని నాటకాలు అసలు అని అంటుంది. ఇక ప్రభావతి తిడుతూనే ఉంటుంది. పైగా ఇంటికి వచ్చినప్పుడు నా ముందే తినడు చాలా తిట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఈమెను అడ్డమైన మాటలని తిడుతుంటే నీ ప్లాన్ నాకు అప్పటికి అర్థం కాలేదే, ఈమె మీ అమ్మ అని మీ అమ్మను నా ముంగటనే తిడుతుంటే నాకేం అర్థం కాలేదు, ఒక ఎర్రిపప్పని చేసి నన్ను ఆడుకున్నావు, అంటే నేను ఏం చెప్పినా నమ్మేస్తాను, నువ్వేది చేసినా యాక్సెప్ట్ చేస్తానని నన్ను మోసం చేస్తావు కదా అని తిట్టడంతో, నన్ను ఇంత మోసం చేస్తావా, ఇన్ని అబద్ధాలా, ఇంకా నీ కొడుకు నీకు ముందే పెళ్ళి అయిందంటే, లేదత్తయ్య నేను చెప్పాలనుకున్నాను, ఇంకెప్పుడు చెప్తావే, ఇంకా నువ్వు చేసిన మోసాలు అబద్ధాలు సరిపోవన్నట్టు ఇది కూడానా, నాకు నువ్వు పెళ్ళయింది, నువ్వు మలేషియా నుండి రాలేదని తెలిస్తే అసలు నీ కొడుకు నీ మెల్ల తాళి కట్టేవాడు కాదు, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టేదాన్ని కూడా కాదు, నేను పిచ్చిదాన్ని, అప్పుడే నేను తెలుసుకునేదాన్ని, అసలు నీ ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు ఎవ్వరు రాలే నీ సైడ్ నుంచి, అప్పుడు నేను నీ గురించి ఆరా తీసి ఉంటే అప్పటికి వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు, కానీ నేను ఎవరిని పట్టించుకోకుండా నిన్ను నమ్మి నువ్వు మలేషియా నుంచి వచ్చావు, కోటీశ్వరరావు కోట్లాధిపతికి కూతురు అని ఆలోచించి నా కొడుకు మంచి భార్య దొరికింది, నా కొడుకు తినేంత తిండి కాలు మీద కాలు వేసుకొని చాలా సంతోషంగా ఉంటాడని ఆలోచించి నా స్వార్థం కోసం నీ గురించి ఆరా తీయకుండా వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేశానే, అలా నేను ఆలోచించి ఒక్క అడుగు ఆగి ఆలోచించుంటే నీలాంటి దాన్ని నా కోడలికి వచ్చేది కాదు, మేము ఇంత బాధపడే వాళ్ళం కాదే, నా కొడుకును మోసం చేసి నువ్వేం సాధిస్తావే, అసలు ఇలాంటి మోసాలు అబద్ధాలు ఆడి మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు, అసలు నా కొడుకు జీవితంలోకి ఎందుకు అడుగు పెట్టావు అని ప్రభావతి ఇంకా తిడుతూనే ఉంటుంది. పైగా నేను చాలా నమ్మాను, నిన్ను చూసుకొని మీనాను కూడా చిన్న చూపు చూశాను, ఇంట్లో వాళ్ళందరినీ చిన్న చూపు చూసి నేను నెత్తిలో పెట్టుకున్నాను అలా అనడంతో అక్కడున్న రోహిణి వాళ్ళ అమ్మ, ఒక నిమిషం అమ్మ నేను చెప్తాను, చెప్పేది వినమ్మ కొంచెం, అంటే ఏం వినాలమ్మా, నీకు సిగ్గు శరం లేదా, ఇలాంటి కూతుర్ని కన్నందుకు నీకు ఏమనిపించడం లేదా, ఇది చెప్పిన అబద్ధాలు మోసాలు మమ్మల్ని మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని మోసం చేసింది, నాశనం చేసింది అని చెప్పడంతో ఇక వెంటనే బాలు కూడా ఫోన్ చేస్తుంది మీనా, అలా మాట్లాడడంతో వెంటనే బాలు వస్తాడు. అలా రావడంతో అసలు అప్పటికీ మేము అడుగుతూనే ఉన్నాము, ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు ఎన్ని అబద్ధాలు చేసి మీ కూతురు ఎక్కడా అని మేము అప్పటికీ అడుగుతూనే ఉన్నాం, మీరు చెప్పారా, అసలు నోరు తెరిస్తే అబద్ధాలు, నీ కూతురు గురించి నువ్వు చెప్పలేవు, రోహిణి గురించి రోహిణి చెప్పలేదు అనగానే వీళ్ళు పుట్టిందే అబద్ధాలు చెప్పనీకిరా, వీళ్ళు మొత్తం అబద్ధాలే చెప్తారు, వీళ్ళ ఫ్యామిలీ అబద్ధాలు ఆడనికే ఉన్నారు, వీళ్ళకి అబద్ధాలు తప్ప ఇంకేం రావు, మోసాలు దుర్మార్గ పనులు ప్రతి ఒక్కటి చేసి మంది కొంపల మీద పడి ఉంటారు, అసలు వీళ్ళని తిట్టాలా ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు, అసలు వీళ్ళ ముఖం చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది, ఏం పుట్టుకలే అని ఇక ప్రభావతి మళ్ళీ రోహిణిని చటాపట కొడుతూనే ఉంటుంది, పొట్టు కొడుతూనే ఉంటుంది. అక్కడే ఉన్న తన కొడుకు చూడడంతో ఇక చూస్తున్నాడు కాబట్టి పిల్లోడు ఏడుస్తున్నాడని ఇక వదిలేసి వార్నింగ్ ఇస్తుంది, నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపో, నువ్వు కనుక నా ఇంట్లో అడుగు పెట్టావంటే బ్రతకనియను, అసలు నువ్వు నా ఇంట్లోకి రావద్దు, నువ్వు చేసిన మోసాలకు అన్యాయాలకు ఇక నీకు మా ఇంట్లో హక్కు లేదు, అసలు నీ ముఖం కూడా నాకు చూపించొద్దు, నిన్ను చూస్తేనే నాకు తేళ్ళు పాములు జర్రెలు పాకినట్టున్నాయి, నీకు సిగ్గు శరం నెత్తు చీము నెత్తురు ఏదైనా ఉన్నా సరే నీకు రేషం అనేది ఉంటే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టొద్దు, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టినావంటే అస్సలు ఊరుకునేది లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా కొడుకు జీవితం
నుండి, మా ఇంట్లో నుంచి, మా దగ్గర నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. నీలాంటి దాన్ని నమ్మి మోసపోయా, నీలాంటి దాన్ని ప్రేమించి నా కొడుకు మనసుకు ఆగమైపోయింది. నీ గురించి ఆలోచించి వేస్ట్. ఇక మీదట నీ పప్పులే ముడుకోవు, నా కొడుకు దగ్గర నీ ఆటలు సాగవు. ఇక మీదట నా కొడుకు మోసపోవడానికి లేదు. ఇంకా నీ చేతుల్లో మోసపోవడానికి వెర్రి పప్పలు ఎవరు లేరు. నువ్వు ఇంట్లోకి రావద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, మా లైఫ్లో నుంచి అని అనడంతో ఇక ప్రభావతి చాలా బతిలాడుతుంది. నన్ను క్షమించండి అత్తయ్య, తప్పైంది అత్తయ్య, నన్ను క్షమించండి, మళ్ళీ ఇలా రిపీట్ కాదత్తయ్య, మళ్ళీ ఎప్పుడు చేయనని రోహిణి ఎంతగానో బతిలాడుతుంది ప్రభావతిని. కానీ ప్రభావతి అస్సలు ఒప్పుకోదు. నువ్వు ఇంట్లోకి రావద్దు, నువ్వు నా కోడలి కాదు, నీ ముఖం కూడా అనిపిస్తలేదని రోహిణిని వదిలించుకొని ఇక రోహిణిని తిట్టి కొట్టి అన్ని మాటల వల్ల అమ్మను తనను అని ఇక ఇంటికి బయలుదేరి ఇంటికి వెళ్తారు. ఇక రోహిణిని అక్కడనే వదిలిపెట్టి ఇక అక్కడికి వెళ్ళేసరికి తన సత్యం అడుగుతారు, ఎక్కడికి వెళ్ళారు ఏంటి, అసలు అందరు కట్టకట్టుకొని వెళ్ళారు అనగానే, ఎక్కడికి వెళ్ళడం ఏంటి, ఉంది కదా మన మలేషియా కూడా, దాని మొత్తం అబద్ధాలు, మోసాలు, కుట్ర కుతంత్రాలు అన్నీ తెలుసుకోవడానికి వెళ్ళాము, అన్నీ తెలిసిపోయినాయి. ఆ దుర్మార్గాలు చేసిన పనులు, ఆ నీచాత్మరాలు చేసిన పనులు చేష్టలు ఇక మొత్తం తెలిసినాయి. ఇదే విషయం నా కొడుకు తెలిస్తే నా కొడుకు తట్టుకోలేదు, నా కొడుకు గుండె ఆగిపోతుంది. అది చేసిన మోసాలన్నీ ఇంత ఘోరంగా ఉన్నాయి. నా కొడుకు ఆ విషయాలు ఏంటో ప్రాణాలు వదులుకుంటాడు ఈ విషయం తెలిస్తే. అది అంత నీచమైన ఆడిది, అది అసలు ఆడిదే కాదు. దాని ముఖం చూస్తే కూడా అసహ్యం వస్తుంది, విషయం చెప్తే కూడా అసహ్యం అనిపిస్తుంది. అంటే అసలు ఏమైంది ప్రభావతి అంటే, అది అసలు ఆడిదేనా అండి, అది అసలు ఆడిది కాదండి, దానికి పెళ్ళయిందండి, దాని మొగుడు కూడా చనిపోయాడు, దానికి ఒక తల్లి ఒక కొడుకు అందరూ ఉన్నారు. మనని ఇన్ని రోజులు తల్లి చచ్చిపోయిందని మోసం చేసింది కదండి, నమ్మించింది కదా, దానికి తల్లి ఉంది, కొడుకున్నాడు, అందరూ ఉన్నారు, అది మొత్తం అబద్ధాలే చెప్పిందండి మన దగ్గర అనగాని, ఏంటి ప్రభా కొడుకేంటి ప్రభా అని సత్యం అని అడుగుతుందో, అవునండి దానికి ఎప్పుడో పెళ్ళైంది, దాని మొగుడు కూడా చచ్చిపోయాడు. ఒక ఆవిడ మన ఇంటికి వస్తుంది కదా, అప్పుడు ఒక ఆవిడ, ఒక ముసలావిడ ఒక అబ్బాయిని తీసుకొని వస్తుంది కదా, వాడే దాని కొడుకుని తీసుకొని వస్తుంది. అది సుగుణమ్మనే దాని తల్లి, రోహిణియే దాని కొడుకు. అది మొదటి పెళ్లి చేసుకొని కొడుకుని కడి మొగుడు చచ్చిపోయినాక మన మనస్సును పెళ్లి చేసుకుంది. మన కళ్ళ గంతలు కప్పి మనని కోటీశ్వరాలు అని చెప్పి మలేషియా ఇండియా నుండి వచ్చానని చెప్పి అబద్ధాల మీద అబద్ధాలు, మోసాల మీద మోసాలు చెప్పి మనని మొత్తం వాడుకుంది. అది మొత్తం అబద్ధాలు చెప్పి మన నెత్తిలో కూర్చుంది. అది మలేషియా అని చెప్పడంతో నా కొడుకు సుఖంగా ఉంటాడు, ఉన్న ఇంట్లో పడ్డాడని నా కొడుకు కోసం ఆలోచించి వెనక ముందు చూడకుండా నా కొడుకు దానికి పెళ్లి చేసుకొని నా కొడుకు జీవితం ఆగం చేశాను. ఇక ఈ విషయం తెలిసినట్టయితే వాడు ప్రాణాలతో ఉండడు, అసలు వాడు ముఖం కూడా చూడడు, వాడు ఏం అయిపోతాడో కూడా అర్థం అవ్వట్లేదు, వాడు ఎలాంటి పరిస్థితిలో కూడా ఉంటాడో నాకు తెలియడం లేదు. ఇది చేసిన మోసాలు ఒకటినొకటి బయటపడుతుంటే వాడు అసలు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అది కోటీశ్వరాలు ఏమో కానీ ఒక మొగుడై ఉన్నాడు, పెళ్ళయింది, దాని కొడుకున్నాడనే విషయం తెలిస్తే నా కొడుకు అస్సలు తట్టుకోలేడు, అసలు వాడు బాధపడతాడు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పను, వాడికి నా ముఖం ఎలా చూపించను, అసలు ఏం చేయను, వాడిని ఎలా చూస్తూ ఉండాలి ఈ నిజం తెలిసి అసలు నాకేం అర్థం కావడం లేదు. ఈ చేసిన మోసాలు ఇన్నా పైగా కొడుకున్నాడని చెప్తే నా కొడుకు ఏమైపోతాడు అనడంతో ఇక అందరు షాక్ అయిపోతుంటారు, అసలు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. అసలు సత్యంకు మాత్రం ఏం అర్థం కాకుండా అయిపోతాడు, అసలు ఆలోచనలో పడిపోతాడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం జరిగింది, అసలు నాకేం అర్థం కావడం లేదంటే, నేను ఇలా చెప్తేనే నువ్వు అలా చేస్తున్నావే, అక్కడికి వెళ్ళి మేము డైరెక్ట్ చూసాము, 4 తన్ని దాన్ని వదిలించుకొని వచ్చాను అనడంతో ఇక మళ్ళీ కూడా అంత కొట్టి తిట్టినా కూడా మళ్ళీ వస్తుంది. అత్తయ్య అనడంతో నువ్వు ఎందుకు వచ్చావే, నేను రావద్దని చెప్పాను కదా అని మళ్ళా కొడుతుంది. అలా కొట్టడంతో నన్ను క్షమించండి అత్తయ్య, నేను తప్పు చేశాను అత్తయ్య, ఇక మీదట నేను జరగదు అత్తయ్య, తప్పేం జరగదు అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య అనగానే, చిచి నీ ఇలాంటి దాన్ని నేను క్షమించడం ఏంటి, నీ ముఖం చూస్తేనే నాకు చాలా అసహ్యం అనిపిస్తుంది, నువ్వు ఫస్ట్ ఇంట్లోకి రాకు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు, నీ ముఖం చూడబుద్ధి అవ్వట్లేదు, నువ్వు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు, దయచేసి నా ఇంట్లో నుంచి నా కొడుకు జీవితం నుంచి వెళ్ళిపో, నా కొడుకు నేను
ఏదో రకంగా చెప్పుకుంటాను. నువ్వు దయచేసి వెళ్ళిపో. ఇప్పుడు ఇన్ని అబద్ధాలతో పాటు నీ కొడుకున్నాడు, నీకు పెళ్ళయింది, నీ మొగుడు చచ్చిపోయాడు, నా కొడుకుని వాడిని పెళ్లి చేసుకున్నావు అని తెలిస్తే ఇక వాడు ఏమైపోతాడో ఏమో అసలు నేను ఊహించలేను. నువ్వు మలేషియా నుంచి కోటీశ్వరాలు కాదని తెలిసే ఇప్పటి వరకు నా కొడుకు కోలుకోవడం లేదు. ఇక మీదట ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అని నేను చెప్తున్నాను. నువ్వు ఇంట్లోకైతే రావద్దు, వెళ్ళిపో అనగానే కానీ రోహిణి మాత్రం బతిలాడుతూనే ఉంటుంది. ఇక రోహిణి బతిలాడడంతో ప్రభావతి మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయడం. చిచి నీ ముఖం చూసినా అసహ్యం అనిపిస్తుంది. నువ్వు రావద్దు, నా కొడుకు లైఫ్లోకి కూడా రావద్దు. అసలు నువ్వు అసలు ఏ ముఖం పెట్టుకొని వచ్చావే? రావద్దని చెప్పాను కదా నీకు. అక్కడే ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రాలు, ఇంకా మా జీవితాలతో నువ్వు వాడుకున్న చాలు. నా కొడుకు జీవితంలోకి వెళ్ళిపో, మా ఇంట్లో నుండి కూడా వెళ్ళిపో. నీకు పుణ్యం ఉంటుంది. నీకు దండం పెట్టి నేను చెప్తున్నాను, అసలు నిన్ను భరించడం మాకు ఒక్క నిమిషం కూడా కాదు. నువ్వు వెళ్ళిపో అనడంతో అప్పుడు మామయ్య అది కాదు మామయ్య, అసలు ఏందమ్మా ఇదంతా? అబద్ధాలు ఏంటి, కొడుకేంటి, పెళ్ళేంటి, ఇదంతా ఏంటి, మాకేం అర్థం కావడం లేదు. ఎన్ని మోసాలు చేస్తావమ్మా, ఎన్ని కుతంత్రాలు చేస్తావని సత్యం అనడంతో ఇక రోహిణి మాత్రం గుమ్మం బయటనే ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఇలానే జరగాలని మనం కూడా కోరుకుందాం, మీరు కూడా కోరుకోండి. మరి రోహిణి రెండవ పెళ్ళి మనోజ్ని చేసుకున్న విషయం మనోజ్కు తెలిసి మరి రోహిణిని యాక్సెప్ట్ చేస్తాడా, తన్ని తరిమేస్తాడా? మరి ప్రభావత్కి ఉన్న కోపం కరెక్టేనా? మరి మీరు కరెక్టే అనిపిస్తే కామెంట్లో చెప్పండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.